నమస్తే అండి. రేపు జూలై 1 తారీఖు మన డాక్టర్స్ డే. ఆ రోజు డాక్టర్ బీసీ రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన జూలై 1 తారీఖే ఆయన జన్మించడం కానీ చనిపోవడం కానీ జరిగింది. అదేవిధంగా ఆయనకి ఎన్నో అవార్డులు, భారతరత్న లాంటి ఎన్నో అవార్డులు వచ్చినాయి. ప్రజలు ఆయన్ని ఒక డాక్టర్గానే కాకుండా ఒక గురువుగా, ఒక ముఖ్యమంత్రిగా గెలిపించి ఒక నాయకుడిగా ఎదిగించారు. ఆయన్ని స్మరించుకుంటూ రేపు జూలై 1 తారీఖు డాక్టర్ డే జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను ఒక ప్రజలకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, డాక్టర్ని వైద్యపరంగా డాక్టర్గా గుర్తించాలి. ఆయన సలహాకి గౌరవించి ఆ డాక్టర్ సలహాను ఖచ్చితంగా పాటించాలి. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ ఆన్లైన్లోనో లేకపోతే గూగుల్ సెర్చ్లోనో వాటిల్లో ఊరక వెతికి డాక్టర్ సలహాని అనుమానించొద్దు. రెండోది, ఈ కొత్తగా జూనియర్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, వాళ్ళ యొక్క క్లినికల్ యాక్యుమెనా అంటే పేషెంట్ని పరీక్ష చేసి ఆ పేషెంట్కి ఉన్న జబ్బుని ఒక ఆలోచనకి రావటం, ఈ రకమైన జబ్బు అయి ఉండొచ్చు అని పరీక్ష చేసిన వెంటనే ఒక ఆలోచనకి వచ్చిన తర్వాత అప్పుడు టెక్నాలజీ ఉపయోగించి స్కానింగ్లని లేకపోతే అల్ట్రాసౌండ్లని లేకపోతే బ్లడ్ టెస్ట్లని చేయించి రెండు కలిపి నిర్ధారణకి రావాలి. ముందు మనం పరీక్ష చేసిన మన యొక్క చేతికి లేదా మన మెదడుకి తట్టినవి అవే మన యొక్క జడ్జిమెంటు. ఈ టెస్టులు కానీ స్కానింగ్లు కానీ ఇవన్నీ సాక్ష్యాలే. ఈ సాక్ష్యాలతో పాటు మనం పరిశీలించి పరీక్ష చేసినది ఫైనల్గా కలిపి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఒక్కోసారి ఈ పరీక్షలు స్కానింగ్ తప్పు అయి ఉండొచ్చు, బ్లడ్ టెస్ట్ తప్పు అయి ఉండొచ్చు, అది వేరే రకంగా చూపించినా కూడా మనం క్లినికల్గా పేషెంట్ పరీక్ష చేసిందే ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది. సో ఆ క్లినికల్ యాక్యుమెనా పేషెంట్ పరీక్ష చేసి నేర్చుకోవడం, చూడటం అనేది మర్చిపోవద్దు. సో ఈ సందర్భంగా నా సహోదరులందరికీ, అందరి వైద్యులందరికీ డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలా మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.